కృష్ణ యూట్యూబ్ ఛానల్ సీఈఓ గమన వైసీపీ నేత ఇంద్రసేనారెడ్డిలకి పోలీస్ విచారణ ముగిసింది. ఏం జరిగింది నాకిప్పుడే తెలియ. గన్నవరం డీఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులు వీరిద్దరిని సుదీర్ఘంగా విచారించారు. ఏంట్రా సూపు ఎక్కడ 420 గడు చెప్పను చెప్పవా చెప్పనంటే చెప్పను జస్ట్ ఆస్కింగ్ అని వదిలేస్తే ట్విట్టర్లో పెట్టకోతలు కూసే ప్రకాష్ రాజ్ గారు కనబడుట లేదు. ప్రకాష్ రాజ్ నోట్లో డాష్. ఏంట్రా ఇది? ప్రశ్న రామన్ కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరి నోట్లో డాష్. అధ్యక్ష అతను నా గురించి మాట్లాడుతున్నాడు. అయ్యయ్యో నేననట్లేదు, మీరే కదా అతన్ని సమర్థిస్తున్నారు. ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి ఫ్రెండ్షిప్? కులం మతమే కాదు, తల్లిదండ్రులు పెట్టిన పేరును కూడా దాచేసి ఇన్ని రోజులు ప్రజల్ని మోసం చేసిన వాడు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? ఆఫీస్ లో ఒక అమ్మాయిని ఏడిపించి జాబ్ పొడగొట్టుకున్నవాడు, ఆడపిల్లల తలపైన ఆరెంజ్ పెట్టి 30 minutes బ్యాటింగ్ అని తమ్నైల్స్ రాసిన చెత్తనా కొడుకుని మీరు వెనకేసుకొస్తున్నారు. ఫ్రెండ్షిప్ కోసం ఏదో లైట్ గా ఏమిటండి మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వమే పడిపోయేటట్టుగా ఉంది. మీ పుట్టుకలు ఎలాంటివి, మీరు పెరిగిన వాతావరణం ఎలాంటిది, మీకెంత సంస్కారం ఉందో అర్థమవుతుంది. గుర్రానికి గడికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు. నాన్ బెయిలబుల్ కేసు పెడితే ఇంతవరకు స్టేషన్ కు వెళ్ళని ప్రకాష్ రాజు తెలిసిపోయిందా? 4-5 ఓటర్ ఐడి కార్డులను మెయింటైన్ చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లే ఈ ప్రకాష్ రాజు ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఉంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. టెర్రరిస్టులకి ఈ దేశంలో అక్రమంగా చొరబడ్డ వాళ్ళకి సపోర్ట్ చేసే ఈ ప్రకాష్ రాజు ఈ రోజు మాట్లాడుతున్నాడు. నేను మౌనంగా లేదు, అన్ని చూస్తున్నా. ఎదవో లుక్కులు ఇవ్వకో, నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. ఎడిటింగ్ రూమ్ లో తగలడు. జస్ట్ ఆస్కింగ్ కాస్త ఆయన జస్ట్ జంప్ అయిపోయారా? ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్లు, యూట్యూబర్స్, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్ని వింటున్నా. మీ అందరికి నా సమాధానం ఇంతే. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. తప్పులు చెప్పేవాడివి ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మాడుతున్నావు. ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు. సిగ్గుండాలా?